ఇన్నాళ్ళు కులగణన చేయాలి అనే డిమాండ్ వ్యతిరేకిస్తూ వచ్చిన మోడీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఒప్పుకున్నారు? రాజకీయ లెక్కలున్నాయా? ఎస్, కులగణన లాంటి సబ్జెక్టులో ఖచ్చితంగా పొలిటికల్ ఈక్వేషన్స్ ఉండి తీరుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం. 2014లో బీజేపీ అనేది బ్యారికేడ్స్ బద్దలు కొట్టుకుని అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు బ్రాహ్మిన్ బనియా అంటే ఆర్య వైశ్య వర్గాలు ప్రధానంగా ఉండటము, కొన్ని స్వింగ్ సెక్షన్స్ మాత్రం బీజేపీతో ఉండేవి. అందుకోసమే 17-18% ఓటు బ్యాంక్ ఉండేది. కానీ ఎప్పుడైతే అర్బన్ మిడిల్ క్లాస్ బీసీ వర్గాలు తోడయ్యాయో ఈ ఓటు బ్యాంకు అమాంతం 30% దాటింది. అందుకోసమే బీజేపీ సంచలన విజయం సాధించింది. ఇదే ట్రెండ్ 2019లో కూడా కాస్త అటు ఇటుగా కంటిన్యూ అయింది. కానీ 2024కు వచ్చేసరికి ప్రధానమైన సవాళ్లు బీజేపీకి ఎదురయ్యాయి. అందులో ఒకటి, మోడీ గనక మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, దేశం ఇక మోడీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని కాంగ్రెస్ చేసిన ప్రచారం ఉత్తరాది రాష్ట్రాల్లో, లిటరసీ రేట్ తక్కువ ఉన్న రాష్ట్రాల్లో గట్టిగా ప్రభావం చూపింది. ఇక రెండోది, బీజేపీ అయోధ్య రామ మందిరాన్ని కట్టడము, హిందుత్వ నేరేటివ్ తీసుకున్న సంకేతాలు కనపడడం వల్ల ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో బీసీ దళిత్ ఓట్ అనేది స్కాటర్ అయిపోయింది. అంటే మిగతా పార్టీలకు వెళ్ళిపోయింది. ముఖ్యంగా బీహార్, యూపీలో ఈ ప్రభావం గట్టిగా పడింది. రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి చోట కూడా కనిపిస్తుంది. అయితే బీహార్లో పొలిటికల్ కాంబినేషన్స్ ఉండటము, ఎల్జేపీ, జేడీయూ లాంటి పక్షాలు ఉండడం వల్ల మెజారిటీ సీట్లను బీజేపీ కూటమి దక్కించుకోగలిగింది అక్కడ. కానీ ఓటు స్వింగ్ మాత్రం బీజేపీ ఎంత లాస్ అయిందో అంతే మాత్రంలో ఇండియా బ్లాక్ బీహార్లో గెయిన్ అవడం అనేది క్లియర్ కట్ గా కనపడుతుంది. కావాలంటే మీరు స్క్రీన్ మీద ఆ లెక్క చూడండి. 12% బీజేపీ లాస్ అయితే 9% ఇండియా గెయిన్ అయింది. అలాగే యూపీలో కూడా అంతే. బీసీ దళిత్ ఓట్ అనేది బీజేపీ నుంచి ఇండియా బ్లాక్ వైపు, మరీ ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్లడం అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది, ఇటు బీహార్లో కానీ అటు యూపీలో కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతీయ పార్టీ నాయకత్వాలు బీసీలు, యాదవ్ వర్గానికి చెందినవాడు. అందుకోసం ఇక్కడ బీసీలు బీజేపీకి వ్యతిరేకం అవుతున్నారా అనే ఆలోచన గట్టిగా వచ్చింది. బీజేపీ వ్యూహ బృందం గత 8-9 నెలలుగా దీని మీద తర్జన భర్జన పడుతోంది. అందుకోసమని మేం బీసీలతోనే ఉన్నాము అని చెప్పేందుకే మధ్యప్రదేశ్ లాంటి చోట్ల ముఖ్యమంత్రి పీఠాలను కూడా బీసీలకు ఇవ్వడం లాంటి నిర్ణయాలు బీజేపీ తీసుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఎదురవుతున్న సవాళ్లు ఒక ఎత్తు అయితే, వాస్తవాలు ప్రజల ముందు ఉంచటము, అలాగే రాజకీయంగా తన పట్టును సుస్థిరం చేసుకోవడం అనే లక్ష్యాలతో మోడీ వ్యూహాత్మకంగా ఈ క్యాస్ట్ సెన్సెస్ కి సిద్ధపడుతూ ఉన్నారు.